నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే కన్యా రాశి వారికి 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఫలితాలు ఎలాగుంటాయో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. అయితే కన్యా రాశి అయ్యి ఉండవచ్చు. మీ లగ్నం ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. మీరు కనుక మీ జాతకాన్ని పరిశీలించుకుంటే మీ లగ్నం ఏమిటో మీకు అర్థమవుతుంది. చంద్రుడు కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు కన్యా రాశి అయిపోయింది. కానీ లగ్నం ఏదైనా ఉండవచ్చు కదా, అది కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే లగ్నాధిపతి మీకు అర్థమవుతాడు. లగ్నాధిపతికి మిత్రగ్రహాలు ఏమిటి, శత్రుగ్రహాలు ఏమిటి మీకు అర్థమైపోతుంది. ఎవరి దశలు జరుగుతున్నాయి, మిత్రగ్రహ దశలు జరుగుతున్నాయా, లేక లగ్నాధిపతి దశ జరుగుతుందా, శత్రుగ్రహ దశ జరుగుతుందా, ఇది అర్థం కావాలి. ఎందుకంటే ఎప్పుడైతే మహాదశ ఏదైతే మెయిన్గా ఉంటుందో అంతర్దశ, విదశ ఇవన్నీ ఉంటాయి. ఆ దశల్లో కనుక శుభ పరిణామాలు కలుగుతూ ఉంటే గోచారం అనేది యాడ్ అవుతుంది. అప్పుడు మీకు 1+1 అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, 1-1 అవుతుంది. అది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది, గోచారం అనేటప్పటికీ ఈ భావనలో నుంచి ఆ భావనలోకి వెళ్ళిపోయాడు అనకూడదు. తామ్రమూర్త, లేకపోతే స్వర్ణమూర్త, లేకపోతే ఏంటి ఇది రజితమూర్త, ఇవి కూడా చూసుకోవాలి. వాటిని బట్టే మీకు ఫలితాలు అనేవి 100%, 50%, 25% అది కూడా అర్థమై. మరో విషయం, బిందువులు ఉంటాయి. సర్వాష్టక వర్గులు ఉంటాయి, భిన్నాష్టక వర్గులు అంటే ఒక్కొక్క రాశిలో ఎన్ని బిందువులు ఉన్నాయి, ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి అందరికి కలిపి, లేకపోతే ఇండివిజువల్గా ఎన్ని బిందువులు, ఇది కనుక చూసుకోవాలి. 5కు మించి ఉండాలి. కలిసి కనుక మొత్తం ఓవరాల్గా ఉన్నట్టయితే, సర్వాష్టక వర్గులో ఉన్నట్టయితే కనీసం 25 నుండి 30 వరకు ఉండాలి. 30 దాటితే ఇంకా మరి మంచిది. అప్పుడు కానీ మీకు పూర్తి ఫలితాలు అనేటువంటివి కలగవు. ఇది ముఖ్యం. ఇకపోతే కన్యా రాశి వాడికి ఏమైపోయింది, కన్యా రాశి వాళ్ళకు వచ్చేటప్పటికి సప్తమంలో ఎవరున్నారు, మీకు అనుకూలమైనటువంటి గ్రహాలు ఉన్నాయి. అయితే జాతకరీత్యా ఈ శుక్రుడు, ఈ బుధుడు మీకు అనుకూలమో కాదో, కేవలం గోచార రీత్యా సప్తమంలో శుక్రుడు ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు, బుధుడికి నీచభంగం కలిగింది, ఓహో ఆహం అద్భుతం, ఇదంతా త్రాస్. ఇకపోతే మరో విషయం, షష్టమంలో మరి వీళ్ళిద్దరు ఉన్నారు, క్రూరగ్రహాలు ఉన్నాయి, కుజుడున్నాడు, శని ఉన్నాడు. ఇలా అనుకుంటే షష్టమంలో క్రూరగ్రహాలు ఉన్నప్పుడు శుభులైపోతారు నిజమే, కానీ అక్కడ ఒక దోషం అనేది ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి. ఈ దోషం కారణంగా ఏమైనా జరగచ్చు, అపాయాలు జరగవచ్చు, ఆపదలు జరగచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఈ రకంగా ఎప్పుడైతే ఉంటాయో, ఈ రకంగా మనం చూసుకుంటామో మనకు మంచి జరుగుతుందా, మేలు జరుగుతుందా, ఏది ఏమైనా ఓవరాల్గా ఖచ్చితంగా కన్యారాశి వారికి బాగుందనే చెప్పాలి. వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఎక్కువగా చాలా ఆహ్లాదకరంగా, సంతోషకరంగా ఎప్పుడు సాగుతుంది, ఖచ్చితంగా మీకు 2వ తేదీ మే నుంచి బాగుంటుంది. ఎందుకు, గురువు ఎప్పుడైతే మీకు కన్యా రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడో ఆయన యొక్క దృష్టి వల్లనో, లేకపోతే ఆయన అక్కడ ఉండడం వల్లనో మంచి జరుగుతుంది. శుభ పరిణామాలకి కారణమవుతాడు ఈ గురువు మీకు. కాబట్టి ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, అన్నీ కూడా బాగుంటాయి. కానీ అంతవరకు మాత్రం ఎన్నో సమస్యల్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమస్యలకి ఎదురు నిలిచి పోరాడాలి. దైవము అనేటువంటిది ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆయనను పూజ చేయాలి. ఎవరిని పూజ చేయాలి, శ్రీ మహావిష్ణువుని పూజ చేయండి. మరి హనుమాన్ చాలీసా చదవండి. అలాంటిగా చేసినట్టయితే మీకు ఒక ధైర్యం, ఆత్మస్థైర్యం అనేటువంటిది కలిగి తప్పకుండా ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉంటాయి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.